Hi, a very peaceful morning to everyone. Today is a have a pleasant day. After a long time, we meet to all in these online revision classes. Today, I will discuss us topics: what is commerce and how to derive the word, depreciation, introduction and meaning, causes of depreciation. First, we go to the what is commerce and how to derive the word. Commerce. Commerce is derived from two Latin words. They are cum and merix. Cum means with, merix means merchandise or goods. గూడ్స్ చేసే వ్యాపారాన్ని ఏమంటారంటండి? కామర్స్ అని అంటారు. నౌ గోయింగ్ టు మీనింగ్. కామర్స్ మీన్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ ప్రొడ్యూసర్ టు ద ప్లేస్ ఆఫ్ కన్జ్యూమర్. అంటే ఒక చోట ఉత్పత్తి అయిన వస్తువుల్ని కన్జ్యూమర్కి చేరవేయడాన్ని ఏమంటారంటండి? కామర్స్ అని అంటారు. కామర్స్, దే ఆర్ మెయిన్లీ 4 ఆస్పెక్ట్స్ ఆఫ్ కామర్స్. కామర్స్లో మెయిన్లీ 4 అంశాలు ఉన్నాయంట. అవి ఏంటో చూసుకుందామండి. ఫస్ట్ వన్ రీటైల్ ట్రేడ్, సెకండ్ వన్ హోల్సేల్ ట్రేడ్, థర్డ్ వన్ ఇంపోర్ట్ ట్రేడ్ అండ్ ఫోర్త్ వన్ ఎక్స్పోర్ట్ ట్రేడ్. రీటైల్ ట్రేడ్ ఈజ్ మీనింగ్ retail is the process of selling consumers goods or services. రీటైల్ అంటే ఏంటంటే సేల్ చేస్తారంట గూడ్స్ని. ఎవరికి? కన్జ్యూమర్కి. దాన్ని ఎవరంటే ఏమంటారంట? రీటైల్ ట్రేడ్. నెక్స్ట్ వన్ హోల్సేల్ ట్రేడ్. హోల్సేల్ ఇస్ ద సేల్ ఆఫ్ గూడ్స్ టు ద రీటైలర్స్. హోల్సేలర్ అంటే ఏం లేదంటే ఎవరికైతే వస్తువుల్ని రీటైలర్కి అమ్మకాలు చేస్తారో అతన్ని ఏమంటారంట? హోల్సేలర్ అంటారు. అదే మనం చూసుకున్న చిల్లర వర్తకుడు, టోకు వర్తకుడు తెలుగులో అయితే. నెక్స్ట్ ఇంపోర్ట్ ట్రేడ్ ఇస్ ద ట్రేడ్ టు గూడ్స్ అండ్ సర్వీసెస్ పర్చేజ్డ్ ఇన్ టు వన్ నేషన్ ఫ్రమ్ అనదర్ నేషన్. ఒక దేశం నుంచి ఇంకొక దేశం కొనుగోలు చేసేదాన్ని ఏమంటారంటే ఇంపోర్ట్ ట్రేడ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మన దేశానికి ఇప్పుడు ల్యాప్టాప్స్ ఇలాంటివి కావాలంటే మనం అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటామండి. Next one, export trade. An export trade in a international trade is a goods or services produced in one country that sold in another country. ఒక కంట్రీలో ఉన్న అమ్మకాలు ఇంకో కంట్రీకి అమ్మకాలు చేయడాన్ని ఏమంటారంటే ఎక్స్పోర్ట్ ట్రేడ్. ఫర్ ఎగ్జాంపుల్, మన దేశంలో ఎక్కువగా ఐరన్ లభ్యం అవుతుంటుంది. అది మనం వచ్చేసి జపాన్కి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుందండి. ఇవన్నీ హోమ్ ట్రేడింగ్లో జరుగుతాయి. ఇవి ఎక్స్పోర్ట్ అండ్ లియాన్ బౌండరీస్ అంటే దేశ సరిహద్దుల వెలుపల జరిగేదాన్ని లియాన్ బౌండరీస్ అంటారండి. ఇవన్నీ ఫారిన్ ట్రేడింగ్. నెక్స్ట్ గోయింగ్ టు డిప్రిషియేషన్. The word, first of all, derived. How to derive the depreciation word? The word depreciation is derived from Latin word. The word is dipterium. The word is ఏంటండి? dipterium. D means decline and pretium means price or value. ప్రైస్ కానీ దాని యొక్క విలువ కానీ తగ్గేదాన్ని ఏమంటారంటే డిప్రిషియేషన్ అంటారు. నెక్స్ట్ వి గో టు ద ఇంట్రడక్షన్. బిజినెస్ ఎంటర్ప్రైజెస్ మెయింటైన్ two types of assets. They are fixed assets and current asset. వ్యాపార సంస్థలు 2 రకాల ఆస్తులు కలిగి ఉంటాయి. ఏంటంటే అవి ఏంటంటే స్థిరాస్తులు అండ్ చరాస్తులను కలిగి ఉంటాయి. ఫిక్స్డ్ అసెట్స్కి ఎగ్జాంపుల్స్గా బిల్డింగ్స్, ఫర్నిచర్స్, ప్లాంట్ అండ్ మిషనరీ ఎక్సెట్రా. కరెంట్ అసెట్కి ఎగ్జాంపుల్గా క్యాష్, డెటార్స్, గూడ్స్ ఎక్సెట్రా. ఫిక్స్డ్ అసెట్స్ లైక్ దట్ బిల్డింగ్ ఎగ్జాంపుల్స్ అయిపోయినాయి. ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ దోస్ అసెట్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ బిజినెస్ ఫర్ మోర్ దెన్ 1 అకౌంటింగ్ ఇయర్. స్థిరాస్తులు ప్రయోజనం కొన్ని సంవత్సరాల పాటు ఉంటుందండి. వీటి యొక్క ప్రభావం కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్ టెండ్ టు రెడ్యూస్ దేర్ వాల్యూ వన్స్ దే ఆర్ పుట్ టు యూజ్. స్థిరాస్తులను నిరంతరం ఉపయోగించడం వల్ల వాటి విలువ మరియు నాణ్యత క్రమేణా తగ్గుతూ వస్తుంది. దాన్ని ఏమంటారంట? డిప్రిషియేషన్. నెక్స్ట్ మీనింగ్. డిప్రిషియేషన్ ఈజ్ ఏ permanent reducing value or decreasing value of the asset annually. Depreciation is a permanent
పర్మనెంట్గా తగ్గుతూ వస్తుంటుందంటే సంవత్సరంలో పర్మనెంట్గా సంవత్సరం తగ్గుతూ వస్తుంటుంది. డిప్రిసియేషన్ is acted as indirect expenditure which is charged to profit and loss account and adjusted in respective assets of the business like that buildings, plant and machinery, furniture, etc. Next we go to the causes of depreciation. Example depreciation ko given one example. If a company purchase a machine for 80,000 with 10 years estimated of life, machine will be loss of rupees 8,000 per every year. Thus reduction or loss in the value of machine every year is called depreciation. ఒక మిషన్ని 80,000 కొనుగోలు చేసినామండి. ఎంత కొనుగోలు చేసినామండి? 80,000. దాని లైఫ్ టైం ఎంత అండి? 10 years. ఎవ్రీ ఇయర్ ఎంత తగ్గుతుందండి? 8,000. ఈ యొక్క తగ్గుదల ప్రైజ్ను ఆర్ వాల్యూని ఏమంటారంట? డిప్రిసియేషన్ అని అంటారు. సరేనా? నెక్స్ట్ వి గో టు కాజెస్ ఆఫ్ డిప్రిసియేషన్. There are so many reasons in decreasing the value of an asset, but anyhow, mainly 5 reasons of causes in decreasing the value of an asset, which are explained as follows. First one, wear and tear, physical force, obsolescence, accidents, depletion. First one, wear and tear. To perform to business activity daily, we should use the various fixed assets. By continuously use of asset and it is common in reducing value. ఏం లేదండి, నీ స్థిరాస్తులను ఉత్పత్తి కోసం ఉపయోగించడం వలన ఆస్తులు తరిగిపోతూ ఉంటాయి. అవి పనికి రాకుండా పోయేదాన్ని ఏమంటారంట? వియర్ అండ్ టియర్. ఎగ్జాంపుల్స్గా మిషనరీ, బిల్డింగ్స్, మోటార్ వెహికల్స్. ఎగ్జాంపుల్స్: మిషనరీ, బిల్డింగ్స్, మోటార్ వెహికల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ వెహికల్స్ని మనం నిరంతరం ఉపయోగించకపోతే అది దాని ఆస్తు విలువ తగ్గుతుందా పెరుగుతుందండి? తరిగిపోయి దాని వాల్యూ కూడా తగ్గిపోతుంది. దాన్ని ఏమనొచ్చా? డిప్రెషన్ అని అనవచ్చా? ఓకే. సెకండ్ వన్, ఫిజికల్ ఫోర్స్. By exposure of assets in physical parts are damaged caused by nature like that sunlight, rainwater, wind, etc. When physical parts are damaged, automatically in the asset value will be decreased. కొన్ని ఆస్తులను ఉపయోగించినప్పటికీ వాతావరణం, గాలులు, వర్షాలు తదితర కారణ శక్తుల వల్ల ఆయా ఆస్తుల విలువలు తగ్గిపోతూ ఉంటాయి. దాన్ని ఏమంటారంటే అండి? ఫిజికల్ ఫోర్స్. అదే సన్లైట్, రెయిన్ వాటర్, విండ్, గాలులు వీచడం వల్ల కొన్ని వస్తువులు, కొన్ని యొక్క అసెట్స్ వాల్యూ తగ్గిపోతూ ఉంటాయి. నెక్స్ట్ వన్, ఆబ్సొలెన్సెస్ ఆర్ అవుట్డేటెడ్. జనరలీ ద టెక్నాలజీ వాజ్ చేంజెస్ డే బై డే. ద బిజినెస్ మ్యాన్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు అప్డేటెడ్ ద న్యూ వర్షన్ ఇన్ రీప్లేసింగ్ ఆఫ్ అవుట్డేటెడ్ వర్షన్. So outdated asset value is said to be decreases. సాంకేతిక మార్పుల వలన తక్కువ ఖర్చుతో నాణ్యత కలిగిన వస్తువులను ఉత్పత్తి చేయగల నూతన యంత్రాలను కనుగొన్నప్పుడు పాత వస్తువుల విలువను తమంతట తామే కోల్పోవడం జరుగుతుంది. అలాంటి వాటిని ఎగ్జాంపుల్గా కంప్యూటర్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్స్ వచ్చినప్పుడు పెద్దగా వచ్చేవండి, కానీ ఇప్పుడు స్మార్ట్గా వస్తున్నాయి. ఈవెన్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, మీకు ఇప్పుడు అందరూ పబ్జీ ఆడేవాళ్ళే. మీకు ఇప్పుడు కీప్యాడ్ మొబైల్ ఉన్నా కూడా వాడరు. అప్పుడు కీప్యాడ్ మొబైల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ యూజ్ చేసింది కీప్యాడ్ మొబైలే. ఇప్పుడు పబ్జీ కోసం అంతా ఏం చేస్తున్నారు? స్మార్ట్ ఫోన్ తీసుకున్నారు. లేకపోతే ఈ ఆన్లైన్ క్లాసెస్ కోసమే కొత్త మొబైల్ తీసుకున్నారండి. అప్పుడు పాత మొబైల్ పక్కకి వేసేస్తున్నాం. అది పనికి రాకుండా పోతుంది. అది డిక్రీజింగ్ అయినట్టే కాదా? నెక్స్ట్ వన్, యాక్సిడెంట్స్. If any accidents or arises
like that fire accident to the asset its value is decreases due to the damage caused with accident. ఏదైనా ఒక ఆస్తిని అనుకోకుండా ప్రమాదానికి గురైతే ఆ ఆస్తి విలువను కోల్పోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఫ్లడ్స్, వరదలు సంభవించినప్పుడు, మళ్ళీ ఎర్త్క్వేక్స్, భూకంపాలు సంభవించినప్పుడు, ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అసలు ఫైర్ యాక్సిడెంట్, ఎర్త్క్వేక్స్, భూకంపాలు ఇలా సంభవించినప్పుడు అసలు ఆస్తులు అనేవి శాశ్వతంగా తమ యొక్క స్వభావాన్ని కోల్పోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, డెప్లేషన్. By extracting to the raw materials from certain assets and it is common in wasting the value which leads to decrease its value. The example of these causes of depreciation acted assets are mines, quarries, oil wells, etc. గనులు, క్వారీలు, నూనె బావులు మొదలైన వాటిని నిరవధికంగా ఉపయోగించడం వల్ల అవి ఉద్గారణకు చెందుతాయి. ఈ ఆస్తుల విషయంలో భూగర్భ సంపద, ఖనిజాలు వెనక్కి కొద్దీ ప్రకృతి వనరులు తగ్గిపోవడం లేదా హరించిపోవడం జరుగుతాయి. వీటిని ఏమంటారంట? డిప్లేషన్ మీన్స్ క్షీణత జరుగుతుంది. ఓకే, టుడే ఐ విల్ డిస్కస్ దీస్ ఆర్ ఆల్ టాపిక్స్. నెక్స్ట్ క్లాస్ వి డిస్కస్ ద టాపిక్స్ ఈజ్ accounting treatment in depreciation and types of depreciation. Okay, thank you, bye bye, and happy friendship day to all everyone. Okay, thank you.